పనామా కాలువ ఏంటంటే అదొక మ్యారిటైమ్ రూట్, అంటే సముద్ర జల వాణిజ్య మార్గం. ఇప్పుడు మనకు రెడ్ సీ మార్గము, సూయజ్ కెనాలు, ఇలా ఇట్స్ ఎ మ్యారిటైమ్ రూట్, అంటే అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలని కలిపే కాలువ. సో ప్రతి ఏటా 14,000 షిప్స్ వెళ్తాయి. ఇది మ్యాసివ్ ట్రేడ్ రూట్. అందులో ఈ పనామా కాలువ ద్వారా వెళ్ళే సముద్ర జల వాణిజ్యం, మ్యారిటైమ్ ట్రేడ్లో 72% అమెరికా రేవుల నుంచే వెళ్తాయి. అమెరికా రేవుల నుంచే వెళ్తాయి లేదా అమెరికా రేవులకే చేరుతాయి. అందువల్ల ఆ పనామా కెనాల్ ద్వారా ట్రేడ్ జరిపే అతిపెద్ద దేశం అమెరికా. ఇటీవల ఏం చేశారంటే పనామా ప్రెసిడెంట్ అక్కడ ఆ షిప్పింగ్ ఛార్జెస్, అంటే పనామా కాలువ ద్వారా వెళ్ళే ట్రేడ్ పైన ఒక రకమైన టోల్ ట్యాక్స్ అనుకోండి. ఇప్పుడు మన జాతీయ రహదారుల మీద వెళ్తే టోల్ ట్యాక్స్ కడతాం కదా, దాన్ని పెంచాడు. ఆ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ వ్యాఖ్యానం. ట్రంప్ ఏంటంటే ఇది బిజినెస్ మ్యాన్, దాంట్లో ఆయన వ్యాపారమే. సో పనామా దేశానికి సంబంధించిన కాలువ. సో ప్రెసిడెంట్ ట్రంప్ వాదన ఏంటి అంటే జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీన్ని చౌకగా ఇచ్చేశారు పనామాకు, సో మేము మళ్ళీ పనామా కాలువను తీసేసుకుంటామని. సో అది చాలా అభ్యంతరకరమైనటువంటి హెచ్చరిక. ఎందుకంటే ఒక దేశ సార్వభౌమాధికారాన్ని లెక్క చేయను అంటున్నాడు. ఒక ఇండిపెండెంట్ కంట్రీ పైన ఒక దేశ అధ్యక్షుడు ఎంతటి బలవంతుడైనా నేను ఆ పనామా కాలువ వెనక్కి తీసుకుంటాను, దీనికి $1.2 ట్రిలియన్, $120,000 కోట్ల విలువైన ఆస్తి ఇది అంటే ఇది అది అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా.